కార్పొరేట్ దోపిడీ. కార్పొరేట్ విద్యా సంస్థలు భారీగా ఫీజుల దోపిడీకి పాల్పడుతూ ఉన్నాయి. 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రవేశాలు నిర్వహిస్తూ ఉన్నాయి. వివిధ పేర్లతో ఇంటర్తో పాటుగా ఐఐటి, మెడికల్ ఇంటిగ్రేటెడ్ కోర్సులను సృష్టించి ఫీజుల దందా నిర్వహిస్తూ ఉన్నాయి. విద్యార్థులు తల్లిదండ్రులకు మాయమాటలు చెబుతూ తమ ఆగడాలు కొనసాగిస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో పేరొందిన 2-3 కార్పొరేట్ విద్యా సంస్థలు తమకు ఎదురులేదనే రీతిలో భారీగా ఇంటర్లో ముందస్తు ప్రవేశాలకు తెరతీశాయి. ఆయా సంస్థలకు చెందిన అన్ని బ్రాంచ్ విద్యార్థులు సాధించిన జేఈఈ, నీట్ ర్యాంకులన్నీ కూడా ఒకే బ్రోచర్లో పేర్చి వారి ఘనతను చాటుకునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఇంటర్తో పాటుగా ఐఐటి, నీట్ శిక్షణ పేరుతో పెద్ద ఎత్తున ఫీజుల దోపిడీకి పాల్పడుతూ ఉన్నాయి. ఆలస్యమైతే మా విద్యా సంస్థల్లో సీట్లు ఉండవంటూ హడావిడి కూడా చేస్తూ ఉన్నారు. ఇంటర్, ఐఐటి కోర్సులకు డే స్కాలర్ ₹1,00,000 నుంచి ₹1,50,000 అడుగుతూ ఉన్నారు, చెబుతూ ఉన్నారు. దానిపై కొద్దిపాటి బేరమాడితే ₹10,000 వరకు తగ్గించి ప్రవేశాలు కల్పిస్తూ ఉన్నారు. ఇంటర్ మెడికల్ కోర్సులకైతే అదనంగా మరో ₹1,60,000 వరకు డే స్కాలర్కు ఫీజులు నిర్ధారిస్తూ ఉన్నారు. హాస్టల్ అయితే మరో ₹1,50,000 అదనంగా దండుకుంటూ ఉన్నారు. సో ఈ దందా అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఇది నాకు చెప్పాలంటే ఒక మాఫియా లాంటిది. ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలు అవి సృష్టిస్తున్నటువంటి ఆ మాయా ప్రపంచంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇరుక్కుపోవడం, ఇదంతా కూడా ఒక మాయా ప్రపంచం. ఇది ఒక భ్రాంతి అనమాట. ఇది పెద్ద మోసం. మరి ఇవి ఎలా పోవాలి అంటే ప్రభుత్వ వ్యవస్థలు బాగుపడాలి. ప్రభుత్వ వ్యవస్థలు బాగుపడతాయా? ఎలా బాగుపడతాయి చెప్పండి? ఎన్ని విధాలుగా ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా నీరుగారిపోయి ఉన్నాయి. ప్రభుత్వ విద్యాలయాలు బాగుండాలి అంటే కేవలం బిల్డింగ్లు కట్టేస్తే చాలా, సరైన ఉపాధ్యాయులు ఉండాలి. మధ్యాహ్న భోజన పథకం పెడితే చాలా, పాఠాలు చెప్పే నాణ్యత కలిగినటువంటి ఆ మేధస్సు ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఉండాలి. ఇవన్నీ కనిపిస్తున్నాయా? లేదు. మరి లేనప్పుడు పిల్లలు చదవాలి. చదవకపోతే బతుకులు బాగుపడవు అనే ఒక ఆలోచన. మరి ఏం చేస్తాం? అప్పుడు అంత టైం ఉండదు, ఏం లేదు. ఉన్న దగ్గరలో ఉన్నటువంటి ఒక కార్పొరేట్ స్కూల్లో చదువుతాం. అవేమైనా తక్కువ ఫీజులు ఉన్నాయా? లక్షల రూపాయలు. పోనీ కనీసం ఆ ఫీజుల నియంత్రణ మీదైనా ప్రభుత్వాలు దృష్టి పెడతాయా? పెట్టవు. ఎందుకంటే లోపాయకారిగా ఒప్పందాలు. ప్రభుత్వం ఏదైనా పరిస్థితి ఇదే. ఇది మారాలి అంటే విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలంటే నాయకుడి లక్షణాలు ఉండాలి. అవినీతి చేసేటటువంటి లక్షణాలు ఉండే, లేకపోతే ఈ కోవర్టు లక్షణాలు, లేకపోతే బల్ల కింద చేయి పెట్టే లక్షణాలు ఉంటే అవ్వదు. సో ఇది పెద్ద లక్షల కోట్ల రూపాయల స్కామ్ ఇది.